ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మే నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా రుణపడి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా గడవకుండా ఈ యొక్క ప్రభుత్వంని గద్దె దించాలని, రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రాజద్రోహంగా నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఈ రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదంలోకి పోదని చెప్పి భావించి 175 స్థానాల్లో 164 స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టినటువంటి ఆంధ్ర ప్రజానీకం కేవలం వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లకు పరిమితం చేసిన సిగ్గురానటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇటీవల కాలంలో పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు హక్కును చేర్చుకుని ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ద్వేషిస్తూ విమర్శలు చేస్తున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి పోకడను ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని సేవ చేయాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు కావచ్చు, ఏ రకంగా మనము వివిధ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతుంటే ఇటీవల కాలంలో విజయవాడలో సంభవించినటువంటి వరదల్లో అహర్నిశలు రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడి ప్రజల కోసం ఆ యొక్క ఎఫెక్టెడ్ ఏరియాస్లో కష్టపడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అభినందించవలసింది పోయి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నాలకు చేసే పరిస్థితికి దిగజారినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా అతన్ని మనము ట్రీట్ చేయాలో అర్థం కావట్లా, తట్టుకోలేకపోతున్నాడు. అతను ప్రజా తీర్పును ఆమోదించలేక తన తప్పొప్పుల్ని ఏమిటో రివ్యూ చేసుకుని తప్పొప్పుల్ని సరిదిద్దుకునే పద్ధతుల్లో ఆయన పోకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దె దించాలనేటువంటి ఆలోచనతో ఆయన కృషించిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం గమనిస్తే తిరుమల దేవస్థానం ఆది దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ఆ ప్రసాదాన్ని ఈ రోజుని ప్రపంచ ప్రజలందరూ కూడా బాధాతప్త హృదయంతో కల్తీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని శాపాలకు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఈ పరిస్థితిలో తప్పును ఒప్పుకొని లెంపలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది. కానీ ఇటీవల కాలంలో పేరిన్ నాని అనబడే ఒక పెద్ద పాలేరు తెలుగుదేశం పార్టీ కూటమి మీద విపరీతంగా దాడి చేయడానికి ఈ మధ్య ప్రయత్నిస్తున్నాడు. ఈ పేరిన్ నాని ఒకటే ప్రశ్నిస్తున్నా, ఓ పేరిన్ నాని, నీకు పార్టీ టిక్కెట్ ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి నీకు తిరస్కరిస్తే కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని కనీసం నాకు ఇవ్వకపోతే నా కొడుకైనా పార్టీ టిక్కెట్ ఇవ్వండి అని చెప్పేసి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తే నీ కొడుకిస్తే ప్రజలు 50,000 ఓట్ల మెజారిటీతో నిన్ను ఓడించడం జరిగింది. అటువంటి నువ్వు ప్రజలతో తిరస్కరించబడినటువంటి పేరిన్ నాని నీవు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ విమర్శించడానికి నీకున్న హక్కు అర్హత ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. నీవు కావచ్చు ఈ రోజున రాష్ట్రంలో 3 పాలేర్లు పెద్ద పాలేర్లు తయారయ్యారు. పేరిన్ నాని, అంబటి రాంబాబు, అలాగే విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్, మీ ముగ్గురు ఈ రోజున మీకున్నటువంటి ఉద్యోగం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే మీ యొక్క వృత్తిగా తయారైంది. ఈ రోజుని నేను ప్రశ్నిస్తున్నా, తిరుపతి లడ్డూలో ఉపయోగించినటువంటి కల్తీ నెయ్యి కావచ్చు, ఇన్ఫీరియర్ క్వాలిటీ అయినటువంటి దినుసులు ఉపయోగించారు. ఆ యొక్క టెండర్స్ని కాల్ఫర్ చేసింది మీ ప్రభుత్వమా
ఈరోజు నూతనంగా 100 రోజులు కూడా కానటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఆ టెండర్స్ కాల్ఫర్ చేసింది ఈ జగన్ ప్రభుత్వం కాదా? ఆ యొక్క టెండర్స్ని ఫైనలైజ్ చేసి కట్టబెట్టింది మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? అటువంటి కల్తీ నెయ్యి కానీ ఇన్ఫీరియర్ క్వాలిటీకి చెందినటువంటి దినుసులను కానీ యాక్సెప్ట్ చేసింది నీ ప్రభుత్వం కాదా? అటువంటి నీవు తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకోకుండా ఈ రోజుని ఆ తప్పుని నువ్వు చేసిన పాపాన్ని ఈ రోజుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద రుద్దాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు. పేరున్నాని నువ్వు గమనించు, అంబటి రాంబాబు గమనించు, మీరు చేసిన పాపాల వల్లనే, నీ నాయకుడు చేసిన పాపాల వల్లనే ఈ రోజున 11 సీట్లకి మీరు పరిమితం అయిపోయారు. మీరు ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు ఒప్పుకోకపోతే భగవంతుడు మీకు పుట్టగతులు లేకుండా చేస్తాడని చెప్పేసి మీకు నేను హెచ్చరిస్తున్నా. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఆమోదించవలసింది పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 సీట్లలో చంద్రబాబు నాయుడు గారు కూటమిని గెలిపిస్తే అభినందించవలసింది పోయి ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తాం ప్రజలు హర్షించట్లేదని చెప్పి మీరు గమనించండి. ఈ రాష్ట్రం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఏం త్యాగాలు చేశాడో చెప్పమను. ఈ రాష్ట్రం కోసం, ఈ యువత కోసం, ఈ యొక్క పరిశ్రమల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఏం త్యాగాలు చేశాడో ఏం చేశాడో చెప్పమను. అంతేకాకుండా పవిత్ర తిరుపతి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు హిందువులు కాకుండా అన్య మతస్థులు స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషను పుస్తకంలో సంతకం చేసి స్వామి పట్ల మాకు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ పుస్తకంలో సంతకం చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి స్వామి దర్శనానికి వెళ్ళటం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక హిందువుగా నా హక్కు, నా యొక్క భక్తి విశ్వాసాలని, నా నమ్మకాలని, తిరుపతి దేవస్థానం యొక్క విధి విధానాల్ని గౌరవించి అమలు చేయవలసిన బాధ్యత ఎవరైతే హిందువు కాని వ్యక్తులు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు పాటించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో, ముఖ్యమంత్రి అనేటువంటి అహంకారంతో నేను సంతకం ఎందుకు చేయాలి అని సంతకం చేయకుండా ఆ యొక్క నిబంధనల్ని మరి వారు ఉల్లంఘించడం తీవ్రంగా ఈ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఖండిస్తుంది. దీనికి బాధ్యులైనటువంటి అధికారులందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమికి మేము విజ్ఞప్తి చేస్తూ దీనికి బాధ్యులైన అధికారుల్ని, అదే రకంగా ఈ యొక్క డిక్లరేషన్ సంతకం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో తిరుపతి దర్శనం మరి వారికి కలగజేయకుండా వారిని నిరోధించవలసిందిగా, వారిని బహిష్కరించవలసిందిగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.